హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఓ మై గాడ్, ఇలాంటి ఇడ్లీ పొడి రెసిపీ సీక్రెట్ని ఎవరైనా మీతో ఇంతవరకు షేర్ చేసుకుని ఉంటారా? తప్పకుండా ఈ సీక్రెట్ మన అందరి సబ్స్క్రైబర్స్ కోసం అండి. ఎందుకంటే ఈ సీక్రెట్ తెలిసిన తర్వాత మీరు అస్సలు రెస్టారెంట్లో 200, 300 2 ఇడ్లీలకు మరియు ఇలాంటి ఇడ్లీ పొడిని ఎక్స్ప్లోర్ చేయడానికి అస్సలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదంటే నమ్మండి. ఖచ్చితంగా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మీరు కూడా ఇంట్లో చాలా సులువుగా అదే ఈ టేస్ట్తో ఇంకా అంతకంటే ఎక్కువ టేస్ట్ వచ్చేలా చేసుకోవచ్చంటే అవ్వకయ్యారా? అస్సలు అవ్వకండి. ఈ రెసిపీ ఖచ్చితంగా మీకోసమేనండి. చూడండి ఎంత చక్కగా కుదిరిందో. ముందుగా ఇలా మందంగా ఉన్న కడాయిని తీసుకొని ఒక్కొక్క ఇంగ్రీడియంట్ నేను చెప్పిన విధంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పక్కనుంచండి. తరువాత మరియు మసాలా పోపు కోసం కొద్దిగా ఆయిల్ని వేసి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా ఇదే కొలతల్లో మీరు కూడా నెమ్మదిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కాస్త చల్లారనివ్వండి. చల్లారాక ఇలా మిక్సీ జార్ తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మృదువుగా గ్రైండ్ చేసుకోకూడదు, ఖచ్చితంగా ఆ టేస్ట్ మిస్ అవుతారు. అందుకనే నేను టిప్స్ అండ్ ట్రిక్స్తో మీకు ఎలా తయారు చేయాలో ఎలా ఫ్రై చేయాలో కూడా మీకు చెప్తున్నాను. నేను చెప్పిన తీరులోనే చేయండి. పర్ఫెక్ట్గా నేను చేసినప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేశానో ఆ టేస్ట్ మీ నోటి దాకా చేరుతుందంటే అస్సలు అవాకవ్వాల్సిన పని లేదండి. అంత బాగా కుదురుతుందంటే నమ్మండి. నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఎక్స్ప్లోర్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మీ కమెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన అన్నప్రసాద ఛానల్లో ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.